GT electrical technology. So వచ్చేసి మనం ప్యానల్ చూసుకున్నట్లయితే వచ్చేసి 3 మీటర్ ప్యానల్ చూడండి ఒకసారి 3 మీటర్ ప్యానల్. ఇది వచ్చేసి కంపెనీ నేమ్ ప్లేట్, ఇది వచ్చేసి డేంజర్ ప్లేట్, ఇదేమో ఆన్ ఆఫ్ స్టిక్కర్. ఇది లోపల మనం స్విచ్ అయితే వాడడం జరిగింది కదా, ఇది స్విచ్. ఈ పైన మీరు చూసుకునే లెక్క అయితే ఇది వచ్చేసి మీటర్ అనమాట. లోపల మనం ఒకసారి లోపల చూసుకొని నేను చెప్తాను తర్వాత మీకు. ఇది వచ్చేసి మీటర్, ఇది వచ్చేసి RYB ఇండికేటర్స్. సో ఒకసారి మనం లోపల ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం మనం ఓపెన్ చేసి. సో మీరు చూసుకునే లెక్క అయితే మనం చూసుకునే లెక్క అయితే మనం ఈ స్విచ్ వచ్చేసి 100 amps అయితే వాడడం అయితే జరిగింది. మీరు ఇక్కడ చూడండి, ఇది 100 amps అయితే వాడడం అయితే జరిగింది. ఆన్ ఇది కంపెనీ వచ్చేసి మనం ఎల్ఎన్టీ కంపెనీ అయితే వాడడం జరిగింది. ఇక పైన మీరు చూసుకునే లెక్క అయితే ఇది వచ్చేసి బస్ బార్ అనమాట. ఈ బస్ బార్ వచ్చేసి R ఫేస్, Y ఫేస్, బ్లూ ఫేస్, న్యూట్రల్ అనమాట. ఇది వచ్చేసి కాపర్ బస్ బార్ అనమాట. కాపర్ బస్ బార్ మనం ఎంత వాడడం అయితే జరిగిందంటే 25x3 అయితే వాడడం అయితే మనం జరిగింది. చూసుకున్నారు కదా, ఇదైతే మనం కాపర్ బస్ బార్ అయితే వాడడం జరిగింది 25x3. ఈ బ్యాక్ సైడ్ మీరు చూసుకున్న లెక్క అయితే ఇది ఇన్సులేటర్లు అనమాట, రౌండ్ ఇన్సులేటర్లు. ఈ ఇన్సులేటర్లో 30 ఇన్సులేటర్ అనమాట. ఇవి 30 ఇన్సులేటర్ మనం వాడడం అయితే జరిగింది. చూసుకున్నారు కదా బ్యాక్ సైడ్. ఇంకా మనం వైరింగ్ విషయానికి వస్తే ఇవి వచ్చేసి 6 స్క్వేర్ వైర్లు అనమాట. మనకి 3 ఫేజే కాబట్టి మీటర్ వచ్చేసి ఇవి 6 వైర్ 3 మీటర్స్, ఒక ఫేస్ ఒక న్యూట్రల్, ఒక ఫేస్ 3 మీటర్లు సరిపడా వైర్లు అయితే మనం ఇక్కడ యూజ్ చేయడం అయితే జరిగింది. ఈ పైన మీరు టాప్లో చూసుకున్నట్లయితే ఇవి వచ్చేసి ఇండికేటర్ వైర్స్ అనమాట. మీకు ఇంత ముందు వీడియోస్లో చెప్పినట్టు ఇవి వచ్చేసి మనకి ఈ RYB ఇండికేటర్స్కి ఫేస్ అనేది మనకి వస్తుందో రావట్లేదు. ఈ RYB ఇండికేటర్స్కి మనం వచ్చేసి RYB ఇండికేటర్స్ మనం పాత వీడియోస్ చెప్పుకున్నట్టు ఫేస్కి సంబంధించింది అనమాట. ఫేస్ ఏదైనా రాకపోతే మనకి ఇక్కడ లైట్ అనేది ఆగిపోద్ది అనమాట. లైట్ అనేది ఆగిపోవడం జరిగింది. ఏ లైట్ అయితే ఆగిపోతే మనకు లోపల ఫేస్కి కొంచెం ఏదైనా కరెంట్ సప్లై రాకపోయినా సరే, ఏదైనా రాకపోయినా ఈ బయట లైట్ అనేది జరగదు. అందుకని మనం ఇవి అయితే మనం చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి అనమాట మీటర్ అనమాట. ఇక్కడ బయట చూపించినట్టుగా మీకు మీటర్. ఇది వచ్చేసి VAF మీటర్ అనమాట. VAF మీటర్ చూడండి, VAF మీటర్. ఈ లోపల మనం దీని వైరింగ్ అయితే చూసుకునే లెక్క అయితే మీకు ఇది వచ్చేసి ఫేస్ న్యూట్రల్ అనమాట. ఇది వచ్చేసి ఫేసు న్యూట్రల్, ఇది ఫేస్ ఒక న్యూట్రల్. ఇది వచ్చేసి మనకి ఒక న్యూట్రల్ RYB అనేది ఇచ్చేది. RYB మనం ఒక్కొక్క వైర్ తీసుకొని ఒక R ఫేస్కి, Y ఫేస్కి, B ఫేస్కి కలుపుకోవాలన్నమాట. వచ్చేసి న్యూట్రల్లో కామన్ ఇది. ఈ న్యూట్రల్ వచ్చేసి మనం న్యూట్రల్కి కలుపుతాము. సో ఇవి కింద ఈ S1 S2 అని ఉన్నాయి కదా, ఒకటి R ఫేస్ అనమాట. R అంటే ఇవి వచ్చేసి సిటీ కలిసి వైర్లు అనమాట. ఒకటి Rకి, ఒకటి Yకి, ఒకటి Bకి. Rకి, Yకి, Bకి అనమాట. ఇవి సిటీ కలిసి వైర్లు అనమాట. ఇది వచ్చేసి వైరింగ్ అనమాట. ఈ వైర్లు వచ్చేసి మనకి కింద చూసుకున్నట్లయితే సిటీ గైల్స్ అనమాట. ఇవి కరెంట్ ట్రాన్స్ఫార్మర్స్. ఇవి సిటీ గైల్స్ మనం ఎంతైతే వాడడం జరిగిందంటే 100/5 అయితే వాడడం జరిగింది. 100/5 బార్ అనమాట. ఇవి సిటీ గైల్స్ 3. ఇందులో మీకు ఇక్కడ మీటర్లో చెప్పాను కదా, పైన మీటర్లో చెప్పినట్టు RYB మనకి కింద యూజ్ చేయడం. ఒక ఫేస్కి ఒక చెప్పాను కదా, ఒకటి వచ్చేసి R ఫేస్కి, ఒకటి వచ్చేసి Y ఫేస్కి, ఒకటి వచ్చేసి బ్లూ ఫేస్కి అయితే వాడడం అయితే జరిగింది. ఇవి మనం కరెంటు లోపల మీటర్లో ఎంత రన్ అవుతుందో వాల్ట్ అవి చూడడానికి మనం ఇవి సిటీ గల్స్ అనేది మనం వాడడం జరిగింది. ఇక్కడ వాడు ఇన్కమింగ్ ఇచ్చుకునేటప్పుడు ఆ వైర్లో ఒక ఫేస్లో ఒక సిటీ గల్ అనేది వేసుకుని వాడు ఉంచుకుంటాడు ఫ్రెండ్స్. ఇక్కడ అది వేయడం వల్ల మనకి ఇక్కడ మీటర్లో, పైన మీటర్లో మీకు ఎంత అయితే రన్ అవుతుంది అన్నది మనం ఇక్కడ మీటర్లో మీరు చూసుకోవచ్చు. అందుకని మనం సిటీ గల్ అనేది దీనికి వాడడం అయితే జరిగింది. సో మనం ఇంకా దీంట్లో వైరింగ్ చూసుకునే లెక్క అయితే 6 స్క్వేర్ వైర్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఈ వైర్లు వచ్చేసి మనం పైపుల్లో నుంచి ఈ పైపులోనే చూడండి ఫ్రెండ్స్, మీరు లోపల
ఈ పైపుల్లో నుంచి మీటర్కి అనేది ఇస్తాము. మీరు చూసుకునే లెక్కైతే మీటర్ చూస్తున్నారు కదా, ఈ మీటర్లోకి అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు టోటల్ చూస్తే 8 వైర్లు అయితే వేయడం జరిగింది. ఒకటి మనం మీటర్లో బస్ బార్ వైర్లు ఇచ్చి కింద వాడు అవుట్ గోయింగ్ తీసుకుంటారు ఫ్రెండ్స్. కింద నుంచి దీని కింద మనం పైపులు అయితే పెట్టడం అయితే జరిగింది కదా, ఈ పైపుల్లో నుంచి వాడు అవుట్ గోయింగ్ అనేది బయటికి తీసుకుంటారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి కంపెనీ వచ్చేసి రూపాల్, యాంప్స్ వచ్చేసి 32 యాంప్స్ మనం వాడడం జరిగింది. 32 యాంప్స్ కంపెనీ వచ్చేసి రూపాలు. ఇది వచ్చేసి న్యూట్రల్కి మనం ఇది వాడడం జరిగింది. ఇంకా పైన మీరు చూసుకునే లెక్క అయితే ఇంకా ఇది వచ్చేసి బైసింగ్ షీట్ అనమాట. ఈ బైసింగ్ షీట్ మీద మీటర్ అయితే ఫిక్స్ చేస్తారు. ఫిక్స్ చేసిన తర్వాత ఈ వైర్లు అయితే వాటికి యూజ్ చేయడం అయితే జరిగింది కదా. దీనికి మనం బైసింగ్ షీట్ అనేది ప్రతి మీటర్లో ప్రతి మీటర్లో ఒకటైతే పెట్టడం అయితే జరిగింది. మీరు డోర్ పైన చూసుకునే లెక్క అయితే వచ్చేసి గ్లాస్ అనమాట. లోపల మీటర్ రన్ అవుతుందా లేదా అన్నదానికి అనేది గ్లాస్ అయితే వాడడం అయితే జరిగిద్ది. మీకు కింద చెప్పాను కదా అవుట్ గోయింగ్ అని తీసుకుంటారు పైపులు. ఈ పైపులు పైన మీరు తీసుకున్నట్లయితే పైన పైపులు చూడండి. ఈ పైపుల్లో నుంచి వాడు బయటికి అవుట్ గోయింగ్ అనేది తీసుకోవడం అయితే జరిగిద్ది. సో ఓవరాల్గా ఇది వచ్చేసి 3 ఫేజ్ అనమాట. 3 ఫేజ్ ఫ్యాన్లు చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి సర్వీస్ స్టిక్కర్లు వచ్చేసి సర్వీస్ స్టిక్కర్లు. ఇది వచ్చేసి నేమ్ కానీ ఫ్లాట్ నేమ్ కానీ లేకపోతే నెంబర్ కానీ ఇక్కడైతే రాయడం జరిగింది. ఇది వచ్చేసి సర్వీస్ నెంబర్ అంటే ఏ ఫ్లాట్ అయితే ఆ ఫ్లాట్ పవర్ బిల్ నెంబర్ అయితే ఇక్కడ యూజ్ చేయడం అయితే జరిగింది. సో ఇది వచ్చేసి సీల్ బోల్డ్ అనమాట. మీకు దీని గురించి తెలియాలంటే పాత వీడియోలో చూడండి ఒకసారి తెలిసింది. సీల్ బోల్ట్ ఇది వచ్చేసి నాబ్లు. ఇంకా చూసుకునే లెక్క అయితే ఓవరాల్గా ఇది వచ్చేసి 3 ఫేజ్ అనమాట. మీరు ఇటు సైడ్ చూసుకున్న లెక్క అయితే ఇది వచ్చేసి ఏటీఎస్ అనమాట. చేంజ్ ఎవరు మీకు ఇక్కడ కనబడుతుంది కొన్ని పాయింట్స్. ఇది వచ్చేసి ఇక్కడ ఫస్ట్ పాయింట్ అని ఉంది. ఇది వచ్చేసి ఆఫ్. ఇది వచ్చేసి సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ అనేది మనం కరెంట్ ఉన్నప్పుడు మన ఫస్ట్ పాయింట్లో ఉంటుంది. ఆటోమేటిక్గా ఒకవేళ పవర్ పోయినప్పుడు ఆటోమేటిక్గా ఇది సెకండ్ పాయింట్లోకి మారుతుంది. సెకండ్ పాయింట్లోకి అనేది మన జనరేటర్ మీద ఉన్నప్పుడు మన సెకండ్ పాయింట్లో అనేది ఇది యూజ్ చేయడం అయితే జరిగింది. దీనిపైన మీరు చూసుకున్నట్లయితే RYB ఇండికేటర్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్. సేమ్ ఇది కూడా 4 ఒకసారి. సో ఇదైతే RYB ఇండికేటర్. సో లోపల చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి 63 యాంప్స్ 4 పోల్ ATS అనమాట. ఇది కంపెనీ అయితే రుచి కంపెనీ. ఇది వచ్చేసి మనకి RYB న్యూట్రల్లో 4 పోల్ అని చెప్పాను కదా 4. పైన మీరు చూసుకునే లెక్క అయితే ఇది వచ్చేసి ఛానల్ అనమాట. ఛానల్ అంటే ఇక్కడ వాడు MCBలు పెట్టుకొని ఈ బయట లిఫ్ట్లు కానీ లైటింగ్ కానీ ఇంకా వగేరా ఇంకా ఏదైనా వాడుకోవాలి వస్తే ఇక్కడ MCBలు పెట్టుకొని వాడుకుంటారు ఫ్రెండ్స్ వాడి సైట్లో. వచ్చేసి ATS అనమాట. దీనికి అవుట్ గోయింగ్ వచ్చేసి పైప్ ఇక్కడ మనం పెట్టిన చూడండి అవుట్ గోయింగ్. దీంట్లోంచి వాడు అవుట్ గోయింగ్ తీసుకుంటాడు. సో ఇది వచ్చేసి ఇంకా ATS అనమాట, చేంజ్ ఓవర్. సో ఓవరాల్గా మీరు చూసుకునేటట్టయితే ఇది వచ్చేసి 3 మీటర్ ఫ్యాన్. బోర్డు కలర్ అయితే చూసుకుంటే మనం బ్లూ కలర్ అయితే వాడటం అయితే జరిగింది. ఇది కలర్ మా కస్టమర్ అడిగాడు కాబట్టి మా కలర్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మనకి దగ్గర ఆల్ కలర్స్ అయితే ఉంటాయి అనమాట. ఇది కస్టమర్ అడిగారు కాబట్టి రిక్వైర్మెంట్ ప్రకారం మనం బ్లూ కలర్ అయితే వాడటం అయితే జరిగింది. సో ఫ్రంట్ వచ్చేసి డోర్లు వచ్చేసి మనం సిమెన్స్ గ్రే కలర్ అయితే వాడటం జరిగింది. సో ఫ్రంట్ అయితే అన్ని డోర్లు మనం సిమెన్స్ గ్రే కలర్ అయితే వాడటం జరిగింది. సో ఓవరాల్గా ఇదైతే 3 మీటర్స్ ప్యానల్ బోర్డ్ ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.